పైబడి వారు ప్రయాణం చేస్తున్నారు. మిద్యానరణ్యము మీదగా ఎయిఫెలా లేత బచ్చల మీదగా వారు నడుచుకుంటూ వస్తూ, ఒంటెల సమూహము షాబా మీదగా వారు వస్తూ ఉన్నారు. బంగారు ధూప ద్రవ్యములను తీసుకుని వస్తున్నారు. ఇప్పుడు ఈ తూర్పు చుక్క వీరికి దారి చూపిస్తుంది. చుక్క ఎప్పుడు కనబడుతుంది మనకు? పగలా రాత్రా? పగలా రాత్రి అండి? రాత్రేగా. మరి వీళ్ళు పగలు కూడా ప్రయాణం చేసేసారు. ఎలా ప్రయాణం చేసేసారు చెప్పండి? ఈ తూర్పు చెక్క ఎంత ప్రకాశమానముగా ఉన్నదంటే సూర్యుని కూడా ఇది ఏం చేస్తుంది? డామినేట్ చేస్తుంది. చంద్రుని కూడా ఇది డామినేట్ చేస్తుంది. ఎంత డామినేట్ చేస్తుందంటే ప్రభువు మహిమంతా ఆ పరిశుద్ధమైన చుక్కలోనే ఇమిడిపోయినంత గొప్పగా వెలిగిపోతుంది. అంత వెలుగుంది కాబట్టి దేవుని వాక్యం అంటుంది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీదకు వచ్చి ఉన్నది. వచ్చిందా లేదా? దేవునికే మహిమ కలుగును.